అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళాలి అంటే ఇంతకుముందు కేజీహెచ్ లోపల నుంచి మార్చురీ దాటుకొని ఈ యొక్క గుడికి మనం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు జీవీఎంసీ వారు పూర్ణ మార్కెట్ అవుట్ గేట్ ఎదురుగా ఉన్న ఘాట్ రోడ్ ఒకటైతే మాత్రం ఏర్పాటు చేశారు. అలాగే కిందన ప్రసాదం కౌంటరు. ఈ కౌంటర్లో ప్రసాదము ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ ప్రసాదం అమ్మబడుతుంది. ప్రసాదం ఖరీదు 100 గ్రాముల ప్రసాదము 15 రూపాయలు. ఈ ఘాట్ రోడ్డు ద్వారాగా మనము నడుచుకొని కానీ లేకపోతే వెహికల్ మీద కానీ వెళ్ళిపోవచ్చు. ఈ ఘాట్ రోడ్డు పూర్ణ మార్కెట్ చందు స్వీట్స్కి కొంచెం ముందుగా అవుట్ గేట్ ఎదురుగా ఈ యొక్క రహదారి అన్నది మన ఎమ్మెల్యే గారు వంశకృష్ణ గారు ప్రారంభోత్సవం తన చేతుల మీదుగా ఈ యొక్క ప్రసాదం కౌంటర్ అన్నది ప్రారంభించారు. వచ్చే పౌర్ణమికి ప్రతి ఒక్కరు ఈ ఘాట్ రోడ్డుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. మరిన్ని విషయాలు పంతులు గారు ఆయన వాయిస్ ద్వారాగా ఈ యొక్క పూజ 5 పౌర్ణములు చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పంతులు గారు వాయిస్ ద్వారాగా విందాం రండి. మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఈ యొక్క ప్రసాదం కౌంటర్ అన్నది ప్రారంభోత్సవం జరిగినది.
కటాక్ష పొందాలని కోరుతున్నాము. ముఖ్యంగా చెప్పాల్సి ఈ రోజు నాడు మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దాదాపు సభ్యులు గౌరవనీయులు శ్రీనివాసరావు గారిని ప్రారంభం చేసుకోవడం అన్నవరంలో మాదిరిగానే 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ప్రచారం అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. అయితే ఈ కౌంటర్లు ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లో ప్రచారం అందరికీ కూడా వినియోగం అందరికీ అందుబాటు చేయడం జరుగుతున్నది. అయితే మరొక విషయం చెప్తున్నాను. ముఖ్యమైనది ఈ దేవాలయంలో పౌర్ణమి ప్రవేశించే దీక్ష ఉన్నది. ప్రతి మనిషి యంత్రవాడైనప్పటికీ కూడా ఏవో సమస్యలు కోరికలు సర్వసాధారణంగా మన అందరికీ ఉంటాయి.
పౌర్ణమి రోజు నాడు దేవాలయంలోకి వచ్చి వయస్కంభాన్ని ముట్టుకొని 5 ప్రదక్షిణాలు స్వామి చుట్టూ చేసి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారి సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇందులో ఏ రకమైనటువంటి ఇది లేదు. ఏ రకమైన బాబీ గారు ఓకేనండి. ఓకే. दिलीप सर లక్ష్మి వెళ్తాను సార్తోనా సార్తో ముందుకెళ్తాను. భయ్యా నమస్తే, బాగున్నారా? అన్యాయమైన నిర్ణయాలు తీసుకొని వెనక్కి వెళ్ళిపోవచ్చు సార్. మీరు వచ్చింది బాబు గారు అటే 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 ఆయనకి మీరు కనబట్టలే ముందుకు రండి కొంచెం.
పూర్ణ మార్కెట్ శ్రీ వరసిద్ధి వినాయక వర్తక సేవా సంఘం యూనియన్ సెక్రటరీ అండి. నా పేరు గోవింద్. అయితే ఇవాళ సత్యనారాయణ కూడా ఘాట్ రోడ్ దగ్గర ఏంటంటే ప్రసాదాలు కార్యక్రమాన్ని కౌంటర్ ని ఓపెన్ చేయడానికి వంశకృష్ణ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు. అలాగే ఇక్కడ యూనియన్ తరఫున ఏంటంటే కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి, అవన్నీ ఏంటంటే సార్కి లెటర్ ఇచ్చి తెలియపరిచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పాము. జై శ్రీమన్నారాయణ. విశాఖపట్నం ఇసక్కొండ మీద వేంచేసినటువంటి రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. ఈ దేవాలయం KGH హాస్పిటల్ లోపల ఉన్న దేవాలయం. ఈ దేవాలయం 200 సంవత్సరాల పూర్వం దేవాలయం కారణం చేత దేవాలయం వెనక భాగం ముందర భాగం KGH హాస్పిటల్ రావడం అనేది జరిగింది. KGH హాస్పిటల్ లోపల నుంచి మార్చురి మీదుగా వచ్చే పరిస్థితి ఉన్నది. భగవత్ అనుగ్రహం వల్ల ఎన్నో సంవత్సరాలు ప్రయత్న మూలకంగా ఇవాళ ఈ ఘాట్ రోడ్ అనేది GVMC వారు సుమారు 10 కోట్ల రూపాయలతోటి దేవాలయానికి ఘాట్ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. కానీ భక్తులందరికీ చాలా సంతోషంగా తెలియపరిచేది ఏంటంటే పూర్ణ మార్కెట్ బస్ స్టాప్ పక్కన ఉండేటువంటి మెయిన్ రోడ్ ఆనుకొని దయారాం స్వీట్స్ పక్కని ఘాట్ రోడ్ గుండా భక్తులందరూ వచ్చి స్వామిని సేవించుకోవాలని మరీ తెలియజేస్తున్నాం. ఇక మీద ఇట్లాగా మార్చురి మీదుగా రావాల్సిన పరిస్థితి ఏమీ లేదు. అయితే అన్నవరంలో మాదిరిగా మనకి ప్రసాదం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ లో అనగా మెయిన్ రోడ్డు ఆనుకొని పూర్ణ మార్కెట్ దగ్గర ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఉదయం 6 నుంచి 8 గంటల వరకు స్వామివారి ప్రసాదాన్ని లభ్యమవుతుంది. అన్నవరం మాదిరిగా అదే ప్రసాదం ఉంటుంది కాబట్టి భక్తులందరూ గమనించవలసిందిగా మరీ కోరుచున్నాం. మరియు ప్రత్యేకించి దేవాలయానికి పౌర్ణమి వ్రత దీక్ష ఒక దీక్ష ఉన్నది దేవాలయంలో. ప్రతి మనిషి ఎంతవాడైనప్పుడు కూడా ఏవో సమస్యలు పౌర్ణమి రోజు నాడు దేవాలయానికి వచ్చి అతడు ద్వైస్తంభాన్ని ముట్టుకొని మనసులో కోరిక మన కష్టం స్వామితో విన్నపం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి స్వామి చుట్టూ స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఈ దీక్షకి ఏ రకమైన నియమాలు లేవు, భక్తి శ్రద్ధలు మాత్రమే ప్రధానం. ఈ కారణం చేత విశాఖపట్నం ఉండే నలుమూల ప్రాంతాల నుంచి కాకుండా పై తెలంగాణ, ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా మన స్వామిని దగ్గరకు వచ్చి స్వామిని సేవిస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు. కావున భక్తులు 50 మంది పౌర్ణమి వ్రత దీక్షని ఆచరించి సత్ఫలితాలను పొందాలని మరీ కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. జై గోవింద. పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి కొత్తగా వేసిన ఘాట్ రోడ్ అండి, చాలా బాగుంది. వెహికల్స్ మీద కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని భక్తికి సంబంధించిన పటాలు అయితే ఏర్పాటు చేశారు. అవి అలాగా చూసుకుంటూ ముందుకి నడుచుకుంటూ వెళ్దాం రండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.